ఏంటక్క, ఆ చిరంజీవి నాకిష్టం లేకుండా నా మెళ్ళలో తాళి కట్టాడని మా ఇద్దరికి కార్యం వద్దనుకోవడంలో అర్థం ఉంది. కానీ బావని ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు. కార్యం మాత్రం ఎందుకు వద్దనుకుంటున్నావు? నేను వద్దనుకోవడం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు అందరి ముందు నువ్వు చెప్పిందంతా అబద్ధమని నాకు తెలుసక్క. నిజంగా నా కోసమే పిలిపించావనుకుంటే నాకు పాము కరిచిన మరుక్షణమే పిలిపించేదానివి. ఇప్పటి వరకు ఆగేదానివి కాదు. అతను మాట్లాడిన మాటల్లో తడబాటుంది, నీ సమాధానంలో కంగారుంది. దాన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు చెప్పిందంతా అబద్ధమని. అదంతా నువ్వు కావాలని చేశావని. నేనే తప్పు చేయలేదు, తడబడాల్సిన అవసరమూ లేదు. ఎందుకు నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటావు? నువ్వు చెప్పేది నిజమే అయితే సంతోషమే అక్క. అబద్ధమైతే నువ్వు చెప్పే అబద్ధాలకి నాశనమయ్యేది నీ జీవితమే. అది గుర్తుంచుకో చాలు. బావా చాలా మంచోడు, దేవుడు లాంటి వ్యక్తి. ఆయన నీ భర్త కావడం నీ అదృష్టం అక్క. ఆయనే కాదు, ఇంట్లో అందరూ మంచివాళ్లే. నా కర్మ కొద్దీ నా మెళ్ళో తాళి కట్టినవాడు తప్ప. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు దేవుడు మంచి కుటుంబాన్నిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు. ఈ మనుషులకి, ఈ ఇంటికి దూరం కావాలని మాత్రం చూడొద్దు. అయినా ఇలాంటివి చేసేసి ఒక్కరోజు తప్పించుకుంటావు, 2 రోజులు తప్పించుకుంటావు. ప్రతిరోజు కుదరదక్క. మంచి వాళ్ళని బాధ పెడితే పైనుండి చూస్తున్న అన్నయ్య కూడా క్షమించడక్క. తర్వాత నీ ఇష్టం. చిరంజీవి బావ మీద కోపంతో నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దక్క. నువ్వు అనుకుంటున్నట్టుగా చిన్న బావ చెడ్డవాడు కాదు. ఈ మధ్య బాగా గమనిస్తున్నాను. అసలు నువ్వేంటే ప్రతిదానికి ఆ చిరంజీవిని బాగా వెనకేసుకొస్తున్నావు? అన్నయ్యని చంపిన వాడి మీద కోపం, పగ ఉండాలి కానీ ఈ అభిమానం ఏంటి? ఈ ప్రేమేంటి? జరిగింది మర్చిపోయావా? అన్నయ్యని మనకు దూరం చేసింది ఆ రాక్షసుడే అని మర్చిపోయావా? ఒక్కోసారి మన కళ్ళే మనకు అబద్ధాలు చెప్తాయంటారు. నా కళ్ళు తెరుచుకున్నాయి కాబట్టే బావ గొప్పతనం తెలిసింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా చిన్న బావ చాలా మంచోడు. అనవసరంగా తనేదో తప్పు చేశాడని తన మీద లేనిపోని కోపం పెంచుకొని తనని శిక్షిస్తున్నాననుకుని నిన్ను నువ్వు శిక్షించుకోవద్దక్కా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, చిన్న బావ చాలా మంచోడు. ఈ ఇంట్లో అందరికంటే మంచోడు.